ఇప్పటికే ఓవర్సీస్ నుంచి చాలా రిపోర్ట్లు వచ్చేస్తున్నాయి. అసలు ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమవుతుంది అనే విషయం మనం చూస్తే, ఈ సినిమా ఎవరికి ఎందుకు ఇంపార్టెంట్ అనే విషయం మనం చూడాలి. అలా చూస్తే అందరికంటే త్రివిక్రమ్కే ఈ సినిమా చాలా ముఖ్యం. ఎందుకంటే మనోడు ఏదో మ్యాజిక్ చేస్తాడని ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కాచుకూర్చున్నారు. తొలి 2 రోజులు సాధారణంగా ఫ్యాన్స్ హడావిడి ఎంత ఉన్నా కూడా ఆ తర్వాత నుండి సర్దార్ అండ్ బ్రహ్మోత్సవం వంటి సినిమాలను చూడాల్సింది కేవలం ఫ్యామిలీ ఆడియన్సే. కానీ వాళ్ళు ఈ సమ్మర్ లో బాగా డిసప్పాయింట్ అయ్యారు. అందుకే అందరూ ఆ కోసం ఎదురు చూస్తున్నారు. కంటెంట్ కొత్తగా ఉన్నా పాతగా ఉన్నా కూడా త్రివిక్రమ్ మాత్రం తన మార్క్ సీన్లతో డైలాగ్లతో ఎప్పుడూ ఇంప్రెస్ చేస్తూనే ఉంటారు. గతంలో సన్ ఆఫ్ సత్యమూర్తి వంటి సినిమాలకు తొలి రోజు యావరేజ్ రేటింగ్ వచ్చినా కూడా సినిమా హిట్ అయిందంటే దానికి కేవలం ఈ ఫ్యామిలీ ఆడియన్స్ కు సినిమా నచ్చడం వలన. కాబట్టి వాళ్ళకు నచ్చేలా సినిమాలు తీసాడా లేదా అనే పరీక్ష కేవలం త్రివిక్రమ్ కి ఒక్కడికే మరి. ఇకపోతే సినిమాలో సమంత గ్లామర్ అండ్ యూత్ఫుల్ లుక్ ఓ రేంజ్ లో ఉన్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా అమ్మడు మెజారిటీ పార్ట్ హీరో రోల్ ను చేసేసిందట. ఆమె ఫ్యాన్స్ కు ఇది ఫుల్ విందే మరి. వైలెన్స్ లేకుండా చూడగలిగే లవ్ స్టోరీలు ఎప్పుడు వస్తాయి కదా. నీలో ఈ కోణం కూడా ఉందని నాకు తెలీదు. అడ్వెంచర్ టైం. నిన్ను పెళ్లి చేసుకోవాలి, ఐశ్వర్య తెలివిగా చంపాలి. నాకు తెలిసి ఒక్కడే శత్రువు ఉన్నాడు. నేరం బయటపడే ఛాన్సే లేదు.